మిత్రులారా, మన ద్వాదశ లవణ కార్యక్రమాలకు స్వాగతం. ఆ ద్వాదశ లవణాలలోనికి వెళ్ళబోయే ముందు ఈ మధ్య జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల ఘాతుకాలని ప్రపంచం అంతా ఖండించింది. అలాగే ఇక్కడ మతాలకు సంబంధం లేకుండా సామాన్యమైనటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి క్రూరంగా కర్కశంగా చంపినటువంటి ఆ ఉగ్రవాదాన్ని మన అందరం ముక్తకంఠంతో వ్యతిరేకించవలసి ఉంది. చనిపోయినటువంటి అలాగే మరి గాయాల పాలైనటువంటి ఆ వ్యక్తులకు మనం సానుభూతి తెలియజేద్దాం. ఇక మన ద్వాదశ లవణాల్లోని తర్వాతి లవణం సైలీషియా. ఈ సైలీషియా లవణం చర్మంలోను, వెంట్రుకల్లోను, ఎముకల్లోను ఈ విధంగా ఉంటుంది. ఈ లవణాన్ని సోస్ట్లర్ 12Xలో 12Xలో వాడారు ఎక్కువగా. 12Xలో బాగా పనిచేస్తుందని చెప్తారు. లవణాన్ని ఎప్పుడైనా సరే మనం ఏ లవణం అయినా సరే వాడాల్సి వచ్చినప్పుడు 2 మాత్రల చొప్పున వేసుకోవాలి. అంటే ఒక డోస్ అంటే 2 మాత్రలే. అవసరమైతే ఆ పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి అరగంటకు, గంటకు అలా టైమును మార్చుకుంటూ ప్రతిసారి కూడా 2 మాత్రల చొప్పున వేసుకోవాలి. ఈ విషయాన్ని చాలామంది మిత్రులు అడిగారు, అందువల్ల మరలా చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా ద్వాదశ లవణాలని వాడాల్సి వచ్చినప్పుడు మనకున్న లక్షణాలను బట్టి అవసరమైతే 1కి మించిన లవణాలను వాడుకోవచ్చు. ఈ ద్వాదశ లవణాలు మనం శరీరంలో ఉండవలసినటువంటి లవణాలు. అవి లోపించటం వలన వచ్చే సమస్యలకి మళ్ళీ అవే పరిష్కారం. ఏ లవణం అయితే లోపించిందో మనకు శరీరం తెలియజేసే లక్షణాలను బట్టి ఆ లవణాలను ఎంచుకోవటం ద్వారా మనం ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి సమస్యలని బట్టి 1 కన్నా ఎక్కువ లవణాలు వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ఒక అరగంట కాల వ్యవధిలో 1 కన్నా ఎక్కువ లవణాలను వాడుకోవచ్చు. అలాగే ప్రతి సందర్భంలోనూ ఒక డోస్ అంటే 2 మాత్రలు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని కోరుకుంటున్నాను. సరే, ఈరోజు మనం చర్చించుకోబోయే లవణం సైలీషియా. ఈ సైలీషియా అనే లవణాన్ని ఎక్కువగా 12Xలో మంచి ఫలితాలు ఇస్తుందని చెప్తారు. ఇది చర్మంలోను, వెంట్రుకలలోను, గోళ్ళల్లోనూ, ఎముకల్లోనూ, రక్తంలోనూ ఉంటుంది. ఈ లవణం లోపించటం వలన మనకి తెలియజేసే లక్షణాలు ఏమిటంటే చర్మం మీద పుళ్ళు పట్టడం, రాచపుళ్ళు అంటాం, దీర్ఘకాలికంగా ఉండే పుళ్ళు. అలాగే వాటి నుంచి దుర్వాసనతో కూడిన స్రావాలు రావటం, చెమట దుర్వాసనతో కూడి ఉండటం, అలాగే మనకి చర్మం మీద, తల మీద ఈ చెమట వాసనతో కూడి ఉండటం. ఇలాంటి లక్షణాలను ఆధారంగా ఈ లవణాన్ని ఎంచుకోవచ్చు. గోర్లు పుచ్చిపోవడం, అలాంటి సందర్భాల్లో ఈ లవణాన్ని వాడుకున్నట్లయితే మరలా మంచి గోర్లు వస్తాయి. అలాగే గోరు చుట్టూ అంటాం, గోరు చుట్టూ వచ్చి గోరు చుట్టూ చీము పట్టినట్టు వస్తుంది. అలాంటి సందర్భంలో కూడా ఈ లవణాన్ని, సైలీషియాని వాడుకున్నట్లయితే ఆ చీమంతా బయటికి నెట్టివేయబడి మళ్ళీ మంచి గోరు మళ్ళీ వస్తుంది. ఈ గోరు చుట్టుకి ఈ విధంగా చక్కటి పరిష్కారం సైలీషియా ద్వారానే మనకు లభిస్తుంది. అలాగే చర్మం నుంచి
మనకి చెమట వాసనతో కూడి ఉన్నట్లయితే ఈ లవణం బాగా పనిచేస్తుంది. ఇక ఈ లవణం శరీరంలోని వివిధ భాగాలపై ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా మనస్సు విషయంలో చూద్దాం. జీవితం మీద అసహ్యం కలుగుతా, మనిషి ఎప్పుడూ చర్చలాడుతుంటా, ఇలాంటి పరిస్థితుల్లో ఈ లవణం బాగా పనిచేస్తుంది. అలాగే పరధ్యానం ఉన్నప్పుడు కూడా ఈ లవణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక తల విషయానికి వస్తే తలలో కురుపులు బయలుదేరి వాటి నుంచి వచ్చే స్రావాలు దుర్వాసన కొడుతున్నట్లయితే ఈ లవణం బాగా పనిచేస్తుంది. తలలో చెమటలకు కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. తలనొప్పి మెడ నుండి తల పైకి గనక ప్రాకుతున్నట్లయితే ఈ లవణం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ లవణాన్ని కన్నుల విషయంలో చెప్పుకున్నట్లయితే చదువుతుంటే అక్షరాలు కలిసిపోవటం, కళ్ళు నొప్పిగా ఉండటం, ఇలాంటి లక్షణాల ఆధారంగా ఈ లవణాన్ని మనం ఎంచుకోవచ్చు. అలాగే మనకి ముఖం విషయంలో చర్మం మీద పగుళ్ళు, అంటే ముఖం మీద చర్మంపై పగుళ్ళు కనుక కనిపించినట్లయితే వెంటనే ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మంచి పరిష్కారం లభిస్తుంది. అలాగే నోటి విషయంలో చిగుళ్ళు, ఆ చిగుళ్ళ మీద కురుపులు రావటం, అలాగే పళ్ళు వదులవ్వటం, పెదవుల చివరల అంటే నోటి చివర పొక్కులు రావటం, అంటే పగుళ్ళు రావటం, ఇలాంటి పరిస్థితుల్లో ఈ లవణం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ లవణాన్ని మనం ఎంచుకోవటంలో దుర్వాసన వచ్చే స్రావాలు కానీ, అంటే చెమట నుంచి కానీ అలాగే పొళ్ళ నుంచి కానీ వచ్చే స్రావాలు దుర్వాసన కొడుతున్నట్లయితే వెంటనే ఆలోచించాల్సినటువంటి లవణం శైలీష్య. ఈ శైలీష్యాన్ని చెవుల విషయంలోనూ ముక్కుల విషయంలో కూడా ఇదే విధంగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ద్వారా గుర్తించవచ్చు. ముక్కు ఎర్రబారిన పరిస్థితుల్లో, అలాగే స్నానం చేసిన తర్వాత చెవులు ఎర్రబారినట్లయితే ఈ లవణ లోపంగా గుర్తించి ఎంచుకోవచ్చు. కొంతమందికి చేతుల మీద, అరచేతుల మీద పొలుసులు లెగుస్తాయి, ఇలా పొట్టు రాలినట్టుగా ఉంటుంది. అలాంటి సందర్భంలో కొంతకాలం ఈ లవణం వాడుకున్నట్లయితే అట్లా పొలుసులు రావటం అనేది ఆగిపోతుంది. నాలుక గట్టిపడటం, నాలుగు మీద పుండ్లు, అలాగే నాలుగు మీద వెంట్రుకలుగా ఉన్నట్టుగా భావన కలగటం, ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ శైలీష్య బాగా పనిచేస్తుంది. అలాగే గొంతుక విషయంలో గవదకాయలు, ఈ గవదకాయల విషయంలో గవదకాయల వాపు, అలాగే థైరాయిడ్ గ్రంథి సమస్యల్లో ఈ శైలీష్యాలను మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అజీర్ణ సమస్యల్లో కూడా ఈ శైలీష్య మంచి పనిచేస్తుంది. అజీర్ణము, పులితేపులు, గుండె మంటగా ఉండటం, ఆహారం తీసుకున్నా కానీ మనకి ఇక్కడ ప్రత్యేక లక్షణం ఏంటంటే ఆహారం తీసుకున్న తర్వాత ఇంకా నీరసంగా ఉంటుంది. ఈ లక్షణాన్ని గుర్తించి శైలీష్యాన్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆకలి ఎక్కువగా ఉండటం కూడా, ఆకలి లేకపోవడం ఉంది, ఎక్కువగా ఉండటం ఉంది. రెండు సందర్భాల్లోనూ శైలీష్య పనిచేస్తుంది. ఆకలి ఎక్కువగా ఉన్న వారికి శైలీష్యానే, ఆకలి లేని వారికి కూడా శైలీష్య బాగా పనిచేస్తుంది. శైలీష్య శ్వాస అవయవాల మీద కూడా పనిచేస్తుంది. బ్రాంకైటిస్ సమస్యలకి, అలాగే మనకి శ్వాస అవయవాల నుండి వచ్చేటటువంటి స్రావాలు వాసన కొట్టు ఉన్నట్టయితే, అంటే ముక్కు నుంచి కానీ నోటి నుంచి కొన్ని వచ్చే స్రావాలు వాసన కొడుతున్నట్లయితే, దుర్వాసన కలిగి ఉన్నట్లయితే, అలాంటి సందర్భంలో శైలీష్య మంచి ఫలితాన్ని ఇస్తుంది.
వగదరం అంటే ఫిస్ట్లా విషయంలోనూ ఫైల్స్ విషయంలోనూ సైలీషియా బాగా పనిచేస్తుంది. అలాగే ఎక్కువగా వేగంగా నడచడం వలన గుండె దడగా అనిపించటం ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ సైలీషియా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సైలీషియాని మనం ఎక్కువగా నడవటం వలన పాదాల్లో నొప్పులకి ఇలాంటి విషయాల్లో కూడా మనం సైలీషియాని వాడుకోవచ్చు. సైలీషియా మన ఉద్రేక ఉపశమనాల గురించి తెలుసుకుందాం. ఏ సందర్భంలో ఉద్రేకం, ఏ సందర్భాల్లో ఉపశమనం కలుగుతుందో చూద్దాం. చల్లని ప్రదేశాల్లో, చల్లని వాతావరణంలో, అమావాస్యకి, పౌర్ణమికి ఇలాంటి సందర్భాల్లో ఈ సైలేషియా వాడటం వలన ఉద్రేకం చెందుతాయి. సమస్యలు అంటే మన రోగ లక్షణాలు ఉద్రేకం చెందుతాయి. అలా కాకుండా వేసవి కాలంలోనూ, వెచ్చని ప్రదేశంలోనూ వేడి కాపడాల వల్ల ఈ మనకి లక్షణాలు ఉపశమనం చెందుతాయి. ఈ విధంగా ఉద్రేక ఉపశమనాలు కూడా మనం లవణాలని ఎంచుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. సో ఈ విధంగా సైలీషియా లవణాన్ని దాని లక్షణాల ఆధారంగా ఎంచుకొని మనం మంచి ఫలితాలను పొందవచ్చు, ఆరోగ్యకరంగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.